ప్రతిరోజు 4కి లేస్తే ఈరోజు 3:30కే లేసి మొత్తం కార్తీక దీపం కోసం అన్నీ అయితే సర్దేశాను. నేను లేచినప్పటికైతే వర్షం లేదు. కాకపోతే లెగిసి ఇలా సర్దానో లేదో మొత్తం ఫుల్గా అయితే వర్షం వచ్చేసింది. వర్షం వచ్చేస్తుంది ఎలా పెట్టాలనుకున్నాను కానీ మనకి వర్షం అంతగా అయితే రావట్లేదు అనమాట. లోపల వరకు జల్లు వేరే వైపు కొడుతుంది కాబట్టి కార్తీక దీపాలన్నీ కూడా చాలా బాగా అయితే వెలుగుతున్నాయి. రోజులో కాకుండా ఈరోజు మధ్యలో మాత్రం నార్మల్గా ప్రమిదే పెట్టాను. ఎందుకో తర్వాత చెప్తాను. పూజ అయ్యేసరికి అయితే ఫుల్గా వర్షం వచ్చేస్తుంది. వర్షంలో ఎలా వెలుగుతున్నాయి ఏంటో అనుకున్నాను కానీ అన్ని దీపాలు కూడా నూనెంతా అయ్యే వరకు చక్కగా అయితే వెలిగినాయి అనమాట. గమనివ్వకుండా వర్షం కొంచెం తగ్గింది. దేవాలయ దర్శనానికి వెళ్దామని చెప్పి అయితే సోమేశ్వర స్వామి వారి సన్నిధికి వెళ్ళాం. రోజు కంటే ముందు వెళ్ళాం కాబట్టి ఇంకా వెలుగు రాకుండా చీకటిగానే ఉంది కాబట్టి స్వామివారి దేవాలయ గోపురాలన్నీ కూడా రంగురంగు లైట్లతో చాలా చక్కగా అయితే వెలుగుతున్నాయి. ఈరోజు గోపురాలు చూడడానికి చాలా బాగుంది. ఈవినింగ్ టైంలో వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది, తెల్లవారుజామున కూడాను చూడడానికి గుడి అంతా కూడా చాలా అందంగా కనిపించింది. ఈ కార్తీక మాసం అంతా కూడా స్వామివారి దేవస్థానం ఇలా లైట్లతో వెళ్ళిపోతుంది. సోమేశ్వర స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది. కాకపోతే దర్శనం అయి బయటకు వచ్చేసరికి వానదేవుడు నేనున్నానంటూ ఫుల్గా గట్టిగా కూర్చేశాడనమాట. ముందు ఎందుకు లేచామంటే ఊరు వెళ్ళాలి కాబట్టి. ఊరు వెళ్దామంటే ఇక్కడే టైం గడిచిపోయింది. చాలాసేపు వరకు అయితే వర్షం తగ్గలేదు. తొందరగా అయితే కొంచెం తగ్గిందని చెప్పి బయలుదేరిపోయాం. ఇక్కడ నుంచి భోగలింగేశ్వర స్వామి వారి సన్నిధికి వెళ్ళి స్వామివారికి రోజులాగే అభిషేకం అయితే చేసేసుకున్నాం. ఇంకా వర్షం అయితే చాలా బాగా తగ్గిపోయినట్టే త్వరగా అయితే ఇంటికి వెళ్ళిపోయాం. ఇందాక మధ్యలో ఊరు వెళ్తాం కాబట్టి ప్రమిది ఒకటే పెట్టనమాట. అంటే మేము గుడి నుంచి వచ్చేసరికి మొత్తం దీపాలన్నీ గనుమైపోతే ఆ ప్రమిదిలో తీసేసి అన్ని సర్ది వెళ్దామని పెట్టాము. ఇంటికి వచ్చేసరికి దీపాలు ఇంకా వెలుగుతున్నాయి అన్నమాట. ఇంకా ఇంట్లో నిత్య దీపారాధన అయితే చేసేసి ఊరు బయలుదేరదామని చెప్పి అన్నీ అయితే సర్దేశాం అనమాట. ఏ ఊరు వెళ్తున్నామో ఏంటో నెక్స్ట్ షార్ట్లో అప్లోడ్ చేస్తాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.